జై జగన్. ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి ఒక సవాల్ ఇస్తున్నాను. మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల నుంచి మీరు నేర్పిన విద్యలు ఏంటి? నీ కార్యకర్తలు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు నేర్పిన విద్య ఏమిటి? ఆడదాన్ని నడి రోడ్డు మీద గుడ్డలు చంపడమా? ఇజ్రాయల్ తోటి, ఉద్యోగాలతోటి ఇప్పటిదానికి కొత్త టీచర్ మొదలు పెట్టావా? ఎన్టీ రామారావు గారు చేత చెప్పులు దండ వేయించావు. దట్ ఈస్ యువర్ నేచర్. దాన్ని మేము ఒప్పుకుంటాం. నీ నేచర్ అది. 2 ఎకరాల పొలము 1,00,000 కోట్లు సంపాదించావు. దట్ ఈస్ యువర్ నేచర్. దానికి మేము అగ్రీ అవుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఈవీఎంల మీద గెలిచి, మీ ముగ్గురు ఇప్పుడు ఏమని నిర్ణయించు? మీ యొక్క మ్యాటర్ ఏమిటంటే లేడీస్ని నడి రోడ్డు మీద గుడ్డలిప్పాలి, ముసలాల్ని చంపాలి, లాకప్ డెత్తులు చేయాలి. ఒక నిర్దిష్టతను మీరు వచ్చారు. రాజ్యాంగాన్ని ఎవరు కూడా మొదటి పేజీలో ఏం రాసిందో రాజ్యాంగం తెలియదు. మధ్య పేజీలో ఎన్ని సెక్షన్స్, ఏ కులానికి, ఏ మతానికి, ఏ చేసిన అగాచానికి ఎలాంటి సెక్షన్లు ఉన్నాయో మీకు రాజ్యాంగం తెలియదు. మీకు రాజ్యాంగం పట్టదు. మీకు కావాల్సిన డబ్బులు 2 ఎకరాల ఆసామి, 2 కోట్ల 2 లక్షల కోట్లకు ఆసామి అయ్యావు. నీకు ఇంకా ఏది కనిపించదు. చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నా, ఇప్పుడు నడి రోడ్డు మీద నా పైన తీస్తా, ఎవరైతే చూసుకుంటారో చూసుకోమని సవాల్ చేస్తున్నా. ఇది మీ రాజ్యాంగమా? ఇది మీ పద్ధత? ఏం నువ్వు చేస్తున్నా పని? ఏంటి మీరు చేస్తుంది? నువ్వు కార్యకర్తలు అడ్డు పెట్టుకోవడానికి చేత కావటం లేదా? జగన్ న్యాయంలో జరిగిందా? జగన్ అన్న ఇంత అంటే మీరు సిల్వల పలవలు చేసి కాల్సిన తీసుకొచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. కిరాయి చేత కుర్రోళ్ళని కొట్టిస్తారు. ఇన్ని దినచర్య అన్నమాట. ఏంటి మీరు మాట్లాడే విధానం? ఏంటి మీరు చేసే మాకు రాజకీయం ఏం చేశారు? ఎవరికేం చేశారు? జగన్ అన్న ఏది చేసినా మీ కళ్ళల్లో కారం మూసుకుంటారు. మీ అందరూ మీరే కారం చల్లుకుంటారు. మీరే మంట 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 అని ఏడుస్తారు. ఏంటి? దేనికి? ఇది రాజ్యాంగం తెలియని మీకు మేము ఓట్లేసి గెలిపించడం చేసిన ప్రథమ తప్పు. ఏదో ఎలగబెడతావు, ఏదో మమ్మల్ని పైకి తీస్తావు అనుకున్నాం. మన జగనన్నకు ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. జగనన్నకు ద్రోహం చేశామని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు ఈ రోజుల్లో. ఈ నీ పరిపాలన బట్టి ఆ స్త్రీ 2 చేతులతో తను చాటిని కప్పుకొని లోపలికి వెళితే కూడా జుట్టు పట్టుకొని కొజ్జావాళ్ళు తెచ్చి కొట్టించడం ఇంతకంటే అమానుషం ఏమైనా ఉందని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒక తల్లిని పుట్టారు, నీకు అప్ప చెల్లెలు ఉన్నారు, నీ భార్య ఉంది, నీ కోడలు ఉంది, నీ మనమరాళ్ళు ఉన్నారు. మేము అలాంటి స్త్రీలం కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, చెప్పండి సార్. మీ స్త్రీత్వం మాలో మీకు స్త్రీత్వం కనిపించలేదా? ఇంకొకసారి ఇలా జరిగిందంటే రాష్ట్రం మరి అగ్నిహోమంగా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మా బిడ్డలు మాకొద్దు, మా భర్తలు మాకొద్దు, మా ఇల్లు మాకొద్దు. సాటి ఆడదాని శీలం పోయిన తర్వాత మేము బ్రతకడం అనవసరం సార్. అన్న శీలం చూసినా ఒకటే, మా శీలం చూసినా ఒకటి. మీరు నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. మీ ప్రవర్తన మార్పు చేసుకోండి. మీ ప్రవర్తన మార్పు చేసుకోండి సార్. మార్పు చేసుకోండి. ఎందుకు చెప్తున్నాం అర్థం చేసుకోండి. జగనన్న మీద పడి ఏడవడం కాదు, వైఎస్ఆర్ పార్టీ మీద పడి ఏడవడం కాదు. వైఎస్ఆర్ పార్టీ నీతికి, నిజాయితీకి, మాటకి మనం చెప్పింది రాజకీయం చేస్తున్న నా నాయకుడు జగనన్న. మాకు కొన్నంత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగనన్న అంటే మీకు భయము, వణుకు. ఆ వణుకు అలాగే ఉండనివ్వండి. 29 వరకు ఆ వణుకు అలాగే ఉండనివ్వండి. జై జగన్.